అధిక మాస శుక్లపక్ష ఏకాదశిని పద్మిని ఏకాదశి అని అంటారు. అయితే శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: ధర్మరాజా, పూర్వం బ్రహ్మదేవుడు ఈ పద్మిని ఏకాదశి మహిమను నారదునికి చెప్పాడు. అదే నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను, విను. వ్రతం చేసేటప్పుడు మద్య మాంసాలను విసర్జించాలి. ఏకాదశి రోజు తెల్లవారుజామునే లేచి వరుణ మంత్రాలను జపిస్తూ స్నానం చేయాలి. తరువాత పూజా గదిలో మండపం వేసి దాని మీద రాగి కలశం పెట్టి శ్రీమన్నారాయణ కలశంలోకి ఆవాహన చేయాలి. అనంతరం యథావిధిగా షోడశోపచార పూజ చేయాలి. రాత్రి జాగరణం చేస్తూ ప్రతి జామున ప్రత్యేక పూజలు చేయాలి. మొదటి జామున పూజలో కొబ్బరికాయలను, రెండో జాము పూజలు మారేడు పళ్ళును, మూడో జాము పూజలోని జామ పళ్ళును, నాలుగో జాము పూజలో నారింజ పళ్ళును నివేది చేయాలి. మొదటి జాము పూజ వల్ల అగ్నోష్టమయ యాగఫలము, రెండో జాము పూజ వల్ల వాజపేయి యాగఫలము, మూడో జాము పూజ వల్ల అశ్వమేధ యాగఫలము, నాలుగో జాము పూజ వల్ల రాజసూయ యాగఫలము లభిస్తాయి. ఇలా సూర్యోదయం దాకా జాగరణ చేయాలి. ద్వాదశి నాడు స్నానం చేసి శ్రీహరి పూజ చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను పారణ చేయాలి. ఇలా చేస్తే తీరని కోరికలుండవు. అధిక మాసాన్ని మలమాసం అని కూడా అంటారు. ఈ విధంగా చేసిన పూజను మించిందేది మరొకటి లేదు. పూర్వం మాహిష్పతి నగరాన్ని కృతవీర్యుడనే రాజు ఏలుతుండేవాడు. అతని భార్య పద్మిని. వారికి సంతానం లేక ఎన్నో వ్రతాలు పూజలు చేశారు. చివరికి రాజు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన వెంట పద్మిని కూడా వెళ్ళింది. రాజు తపస్సు చేస్తుండగా ఈమె అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి అనసూయాదేవిని దర్శించి తన పరిస్థితిని చెప్పి ఉపాయం ఏదన్నా చెప్పమని అడిగింది. అనసూయ ఆమె చేత ఈ అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి వ్రతం చేయించింది. వ్రతం పూర్తి కాగానే శ్రీహరి ఆమెకు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆమె, స్వామి, నా భర్త కూడా సంతానం కోసమే తపస్సు చేస్తున్నాడు. ఆయనకి కనిపించి మీరు వరం ఇస్తే నాకు ఇచ్చినట్లే అని నమస్కరించింది. శ్రీహరి కృతవీర్యునికి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆయన మహాపరాక్రమశాలి అయిన చక్రవర్తి కాగల కుమారుడు కావాలని కోరినాడు. విష్ణుదేవుడు అతనికి ఆ వరం ఇచ్చాడు. కృతవీర్యునికి మహావీరుడైన కుమారుడు పుట్టాడు. అతడే అర్జునుడు, కార్తవీర్యార్జునుడు. దేశంలోని రాజులందరినీ గెలిచి చక్రవర్తి అయినాడు. ఒకనాడు రావణాసురుడు అతని మీదకు యుద్ధానికి రాగా అర్జునుడు తన 1000 బాహువులతో రావణుని ఓడించి చెరసాల్లో బంధించాడు. అప్పుడు రావణుని తాత అయిన పులస్త్యుడు వచ్చి అర్జునుని ప్రార్థించి రావణుని విడిపించి తీసుకువెళ్ళాడు. ఏకాదశి వ్రత ప్రభావం వల్ల నారాయణ వరం వల్లను పుట్టిన అర్జునుడు అంతటి మహావీరుడయ్యి రాజ్యం ఏలాడు. ఇది వ్రత మహిమ. అయితే ఏకాదశి వ్రతం ఇలానే చేయాలని ఏం కాదు. అయితే మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మనకి ఎలా కుదిరితే బాగుంటుందో అలా చేయాలి. మనకి అందరికీ తెలిసిన విషయం, ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం. అయితే ఉదయాన్నే లేచి స్నానం చేసి స్వామికి షోడశోపచార పూజ చేసి నైవేద్యం సమర్పించి ఎక్కువ ఆయన స్మృతిలోనే రోజంతా గడపడానికి ట్రై చేయండి. జాగరణ చేయగలిగితే చేయండి. నీళ్లు తాగకుండా చేస్తానంటే పర్లేదు, నీళ్లు తాగి చేసినా పర్లేదు. వండలేనంటే పాలు పళ్ళు కూడా తీసుకోవచ్చు. అయితే వరిలో పాపపురుషుడు ఉంటాడంట, అందుకని పప్పు ధాన్యాలు ఏమీ తినకుండా ఓన్లీ పాలు పళ్ళు ఫ్రూట్స్ ఏదైనా తినచ్చు. జాగరణ చేయగలిగితే చేయండి. ఇలా చేయండి.